చెయ్యెత్తి దండం పెట్టాలమ్మా విరూపాక్షకి. జైలు నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించి చేసిన 3 హత్యలకి 16 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడమ్మా మహానుభావుడు. ఆ 16 సంవత్సరాల్లో MA LLB పాస్ అయ్యాడమ్మా. విరూపాక్ష లా చదువుతున్న క్రమంలో లాలో ఉన్న లూప్ హోల్స్ని సెక్షన్స్ని అడ్డుపెట్టుకుని డబ్బు పరపతిని వాడి నిజమైన నేరస్తులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారని, వాళ్ల ప్లేస్లో తనలానే చాలామంది నిర్దోషులు అమాయకులు అన్యాయంగా బలైపోతున్నారని, నిరపరాధులు ఉరికంబాలెక్కుతున్నారని తెలుసుకుని చెల్లించిపోయాడు. అరే ఓ విరూపాక్ష భయ్య, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఆ 3 బద్మాషుల్ని ఖతం చేసావు. అచ్చా కామ్ కియా. మరి 2020లో ఈ స్టోరీకి ఎటువంటి సంబంధం లేని ఈ 3ని ఎందుకు కిడ్నాప్ చేసావు? నేను జైలు నుండి విడుదలయ్యే రోజు 3 ఉరిశిక్షపడ్డ ఖైదీలు నన్ను కలిశాను. మాది నల్లమల అడవుల్లో లంబాడి తండ. ఆ భూములలో గ్రానైట్ పడ్డదని తెలిసి 300 ఇల్లున్న మా తండాన్ని తగలబెట్టేసిందండి ఆ కొడుకు. అరే ఏంద్రాబాయి అన్యాయం అని అడిగినందుకు అసలు తగలబెట్టిందే నూరాబాయి నన్ను లోపలేయించిండన్న సెంట్రల్ మినిస్టర్ మహేంద్ర భూపతి. ప్రతిభా లాస్య హాస్పిటల్లో నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని బాయ్. దాని ప్లాస్మా దందా నేను ఎక్కడ బయట పెడతానోనని 16 ఏళ్ల అమ్మాయిని నేను రేప్ చేసి చంపేశానని ఫేక్ సాక్ష్యాలు సృష్టించి నాకు ఊరి శిక్ష పడేలా చేసింది బాయ్. సొసైటీలో అవమానాలు తట్టుకోలేక కడుపుతో ఉన్న నా భార్య, 10 ఏళ్ల నా కూతురు, కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు బాయ్. భగవాన్ ప్రసాదం నీచుడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి నగలు, హాతీరాం భూములు, అన్నవరంలో 3000 ఎకరాల తోట, ఎన్నో గుళ్లలో కోట్ల విలువ చేసే నగలు దోచేశాడు. వాడి మీద కేసు పెట్టానని ఎండోమెంట్ ఆఫీసర్ అయిన నన్ను 4 చంపిన నక్సలైట్ అని క్రియేట్ చేసి లోపలేశాను. విరూపాక్ష, రేపు నువ్వు విడుదల కాబోతున్నావు. బార్ కౌన్సిల్ పెట్టిన టెస్ట్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. గతాన్ని మర్చిపోయి లాయర్గా పనిచేసుకుంటూ నువ్వు సుఖంగా ఉండు. అంతేగాని ఎవరికో ఉరిశిక్ష పడుతుందని వాళ్ళ సమస్య నీ నెత్తి మీద వేసుకుంటావు ఎందుకు? అయినా నువ్వు అక్కడవే ఏం చేయగలుగుతావు? బాబాయ్, ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒకరితోనే ప్రారంభం అవుతుంది. ఒకరి సత్యాగ్రహంతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకరి ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం పుట్టింది. ఒకరి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఒక ఛాయ్ వాలా పట్టుదల నుంచి భారతదేశం స్వర్ణ భారతం వైపు పరుగులు పెడుతోంది. ఇంతకాలం నా కుటుంబం బాధే నా బాధ అనుకున్నా. ఇప్పుడు ప్రపంచం అంతా నా కుటుంబం, ప్రపంచం బాధే నా బాధ. బాబాయ్, ఇంతకాలం నువ్వు నాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు. దయచేసి నా పోరాటానికి అడ్డురాకు. ప్రెజెంట్ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? తెలీదమ్మా.